అంటే చాలా రోజులు బట్టి పిలుస్తున్నాం కదా, అలవాటు అలా పిలిచేసా. ఈసారి నుంచి తనుజానే పిలుస్తాను. నేను ఒక్కసారి అంటే నువ్వు ఇలా అన్నావు, నువ్వు ఎన్నిసార్లు అన్నా నేను అసలు మామూలు తీసుకున్నానా? లేదు నేను నిజంగా లేదు, నేను కూడా నేను సరదా అన్నాను నిజంగా. అలా అయితే ఓకే పర్లేదు, కానీ అలవాట్లు అన్నదే కదా. నేను నిజంగా సరదా అన్నాను. నేను దిప్పిపోవడానికి అన్నది. నేను ఎప్పుడు అంటాను నిన్ను దిప్పు పొడిచాను? నేను ఎప్పుడన్నా ఇది దిప్పు పొడిచినట్టు చే నా పర్లేదు, టైం తీసుకుంటా. ఒక్క నిమిషం మాట్లాడతా. పర్లేదన్నా, నాకు ఫ్లోలో వచ్చింది అంతే. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. నేను ఒక్క మాట చెప్తాను. 1 minute. పర్లేదు. లేదు ఇగో, నేను ఎప్పుడు నీతో అలాగే మాట్లాడతాను కదా తన గురించి. నేను ఎప్పుడైనా లేదు, నాకు అర్థమైంది. నేనే నోరు నోరు జాడడం కాదు స్వామి, అలా తీసుకుంటాం. డిస్కషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ పిల్ల ఇద్దరు ఈ టాపిక్ లోనే పెయిన్ ఫీల్ అయిపోతున్నారు. ఇద్దరు విపరీతం పెయిన్ ఫీల్ అవుతున్నారు. అమ్మాయి కూడా మొన్నటి నుంచి 2 రోజుల నుంచి ఇదే కదా డిస్కషన్ నడుస్తుంది. అవును, నేను నీతో ఎప్పుడు మాట్లాడినా మీనే మాట్లాడతాను. ఒకటి మీ అమ్మాయినే మాట్లాడతా కదా, ఎక్కువ నేనే కదా మాట్లాడింది కూడా ఫస్ట్ నుంచి. నాకు అలా ఫ్లోలో వచ్చింది. నేను అసలు ఈ విషయంలో నేను అసలు ఎంత కూడా తీసుకోను. వాళ్ళిద్దరూ ఓవర్ రియాక్ట్. అదే నాకు అర్థమైంది. అందుకే నేను ఆలోచిస్తాను. నేను అందుకే నాకు నువ్వు నిన్న కూడా చెప్తే మొన్న చెప్పావు. దాని తర్వాత నిన్న కూడా మీ కూతురు సారీ అని అన్నాను లేదా, మళ్ళీ అది సారీ అన్న నా ఆపేసి మళ్ళీ వేరేగా పిలిచాను లేదా. అక్కడ వాళ్ళు దీని గురించి ఒక టాపిక్ తీసుకొచ్చి ఈ రకంగా వెళ్తుంది. మిగిలిన వాళ్ళు కూడా దీని గురించి ఎక్కువ మాట్లాడుకున్నారు. నాట్ ఓన్లీ నీ టాపిక్ రాలేదు, మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఈ డిస్కషన్ మాట్లాడి అందరు నా దగ్గరికి వచ్చి అదే చెప్తున్నారు టాపిక్ అన్న. నేను చెప్పావన్నా, ఈ డిస్కషన్ జరిగినప్పుడు నేనే మర్చిపోయాను. నాదే తప్పు. నాకేం లేదు ఇమాజిన్ వాళ్ళిద్దరూ ఎందుకు ఎఫెక్ట్ అవ్వడం అని చెప్పి నాకు తెలుసు. నేనే చెప్తాను కదా నాదే తప్ప నీ విషయంలో మాట్లాడిన తప్ప. నాకు ఈరోజు ఇంకో నీకు చెప్తున్నా 1% మీద కూడా ఆడి మీద కోపం కానీ ఏం కానీ లేదు. ఆవిడ గేమ్ కింద తీసుకుంటా. కానీ నువ్వంటే నాకు పర్సనల్గా నాకు చాలా ఇష్టం. అది ఎవరు సంజనా గారి ఇన్ఫ్లుయెన్స్ చూసుకుని నీ మీద నాకు ఏదైనా చిన్నది కూడా ఇంత కూడా లేదు. వీళ్ళిద్దరు ఏంటంటే మొన్న ఎస్పెషల్లీ తనుజ, నాన్న మనం అనుకున్నది తక్కువ కానీ స్ప్రెడ్ చేసింది ఎక్కువ అన్నట్టుగా మాట్లాడి చాలా తెగ ఫీల్ అయిపోయింది. ఎవరికి లేవు నాన్న బాండ్స్ లేవా అందు ఏంటంటే దాన్ని హైలైట్ చేసి మాట్లాడడం వలన వెళ్ళింది బయటకు అని చెప్పి ఓవర్గా ఫీల్ అయిపోయి ఇంకా వేరే రకంగా మాట్లాడుతుంది. ఇంకంతా అమ్మ వదిలే అమ్మ, దాని గురించి నేను దాని గురించి పెద్ద ఏం ఓవర్గా థింక్ చేయట్లేదు నేను. ఓకే నువ్వు పిల్లలుంటే పిలు, అప్పుడప్పుడు మళ్ళీ భరణి సార్ని పిలుస్తుంది ఇంటికారంగా. దివ్య టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఒక 2 days నుంచి ఇంకా తను హౌస్ నుంచి వెళ్ళిపోతాను వేరే మూడ్లో ఉండి ఏదేదో మాట్లాడుతుంది. అంటే తను ఏంటంటే నేను హౌస్లోకి వచ్చి తను వేరే పెయిన్లో వచ్చింది హౌస్లోకి. తెలుసు నాకు తెలుసు. వచ్చినప్పుడు ఎక్కడో కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న రిలీఫ్ అమ్మాయికి. దీన్ని కూడా నన్ను హైలైట్ చేసి అందరూ టార్గెట్ చేసేస్తున్నారు అని చెప్పి ఆ అమ్మాయి బాధపడుతుంది. అందుకే నేను చెప్పండి సర్లే అమ్మా మీరు నేను 1 day నేనే కావాలని కట్ చేశాను దివ్య టోటల్గా. చేసిన రోజు నైట్ అంతా ఏడుపు, ముందు రోజు ఏడుపు. సరే పెయిన్లో ఉన్నారు కదా ఇద్దరు, ఎందుకులే అని చెప్పి ఉద్దేశం అన్నాను తప్ప నేను వేరే ఉద్దేశం. నేను ఒకటి చెప్తాను ఇమాజిన్, నువ్వు కానీ ఈ హౌస్లో నన్ను అర్థం చేసుకోలేదంటే ఈ 16 మందిలో ఎవడు నన్ను అర్థం చేసుకున్నా కాబట్టి నన్ను ఎవరు అర్థం చేసుకోరు. ఇంకా నువ్వు అర్థం చేసుకోకపోతే నన్ను ఎవరు అర్థం చేసుకోరు. నేను మొత్తం అన్ని తిరిగి ఎండ్ ఇంకా బ్లాక్లన్నీ క్లోజ్ అయిపోయాను అనుకో, అప్పుడు పిలిచిన దగ్గరికి ఇమాజిన్ ఇలా ఉంది తెలుసు. నేను తనుజ గురించి వెళ్ళి మాట్లాడి దివ్య గురించి వెళ్ళి చెప్పి ఇమాన్యుల్ అని చెప్పేది నీకు హౌస్లో ఎప్పటికైనా చెప్తాను. అవును నేను అబ్బా చెప్పినా ఇది మానట్లేదే నేను అనే ఫీల్లో ఉన్నాను తప్ప నిన్న అన్నాను. నేను ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు, అందుకే నేను నాకు ఉన్న దాంట్లో ఏంటంటే ఎవరు ఏ రకంగా ఆలోచన తెలుసు. నువ్వు కూడా నా మీద నేను అసలు పెట్టుకోను. అదే బల్లెటోళ్ళు అంతమించి ఇంకేం లేదు. నువ్వు నా బడ్డీ, నువ్వు ఇప్పుడు నాకు తెలుసన్నా. నేను అసలు అదేం పెట్టుకోను. నువ్వు అసలు టెన్షన్ అది నేను చెప్పినా అనేసి పుసుక్కునా అని చెప్పేసి ఫీల్ ఉందో తప్ప ఇంకేం లేదు.